వామ్మో ఏంటి డీప్ ఫ్రిడ్జ్ తీస్తుంది, దీంట్లో కోడిగుడ్లు కనబడుతున్నాయి. కోడిగుడ్లను డీప్ ఫ్రిడ్జ్లో పెడతారా అని కంగారు పడే వాళ్ళు కూడా ఉంటారండి ఈ వీడియోలో. కానీ ఈ ఎగ్స్ని డీప్గా ఫ్రీజ్ చేసిన తర్వాత ఆ ఫ్రోజన్ ఎగ్స్ తోటి ఇప్పుడు నేను మంచిగా డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే సింప్లీ సూపర్ ఉంటుంది అంతే. ఒకసారి చూడండి వీడియోని స్కిప్ చేయకుండా, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకేనా. ఫస్ట్గా అయితే 2 ఎగ్స్ అయితే తీసుకొని వాటిని డీప్ ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇంకా మార్నింగ్ టైం పెడితే ఇంక ఇవి ఆఫ్టర్నూన్ అయిపోయాక ఇంక ఈవినింగ్ టైం ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అన్నట్టు తీసాను అనమాట. ఎన్ని అవర్స్ పెట్టినా కానీ ఎగ్స్ ఏమి అందులో పగిలిపోవండి, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇది ఒక్కటి మాత్రం కొంచెం ముందే పగిలి ఉందిలేండి నేను పెట్టేటప్పుడే. సో చూడండి ఇక్కడైతే మంచిగా ఎగ్ అనేది స్ట్రాంగ్ అయిపోయింది. ఇంకా ఇదిగోండి రోకలకేసి కొట్టాల్సి వస్తుంది మరి. సో ఈ పెంకు నార్మల్గా అయితే రావట్లేదు. సో ఇంక దానికి కొట్టేసి అయితే తీసాము. మరొక ఎగ్ ఇంకొకటి కూడా దీంట్లోనే ఉంచాము, అంటే ఈలోపు మళ్ళీ అది చల్లారకూడదు అన్నట్టు. ముందు ఒక ఎగ్ని అయితే పైన షెల్ వరకు తీసేసి 2 ఎగ్ కూడా తీసాము. దీనికి కూడా షెల్ మొత్తం తీసేసి ఇప్పుడు దీనిని మనం ఒక నైఫ్ తోటి గట్టిగా ఉంటుంది, పీస్ అంత త్వరగా కట్ అవ్వదు, బట్ ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఓకేనా. సన్నటి ముక్కలు కట్ చేయండి ఎగ్ అనేది. ఓకేనా. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఈ ముక్కలు ఏవైతే కట్ చేసి ఉంచామో రౌండ్గా సన్నటి ముక్కలు కట్ చేసుకోవాలని చెప్పాను కదా, వాటిని వేసేసుకున్నాను. ఇంక ఇది సెకండ్ ఎగ్ అనమాట. రెండోది కూడా తీసి ఇలా ఒలిచేసి ముక్కల కింద కట్ చేసేసాం. సో చూడండి ఇక్కడ నెక్స్ట్ చికెన్ పకోడీ కూడా తీసుకొచ్చాం. ఇదైతే ఇంట్లో చేయలేదులేండి, పకోడీ బయట నుండే తీసుకొచ్చాము. ఓకేనా. సో ఈ సెకండ్ ఎగ్ను కూడా అలానే సన్నటి ముక్కల కింద కట్ చేసాం. ఇంకా ఫస్ట్ ఎగ్ అంత బాగా కుదరలేదు కట్ చేయడం, ఈ సెకండ్ది బాగా కుదిరింది. అంటే పల్చగా ఉండాలన్నమాట, అవి మంచి ఆమ్లెట్స్ లాగా కనిపిస్తాయి మనకి. సో చూసారా ఈ రకంగా పెట్టుకోవాలి మనం. ఆయిల్ వేసిన తర్వాత అలా పెట్టుకొని సాల్ట్ వేసుకోవాలి. నీట్గా సాల్ట్ జల్లుకున్న తర్వాత ఈ చికెన్ ఏవైతే తెచ్చామో బయట నుంచి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. అయితే చికెన్ పకోడీ చేయడం వచ్చలేండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సింపుల్గా ఎలా చేసుకోవాలో. ఆనియన్ ముక్కలు కట్ చేసుకున్నాను కదా, వాటిని వేసేసుకున్నాను. అవి వేగే వరకు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేపుకోండి. అలానే పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసేయండి. ఆయిల్ సరిపడినంత కొంచెం లైట్గా మళ్ళీ వేసాను, మళ్ళీ వేగాలి కదా అందుకోసం. అలానే మరి ఎక్కువ కూడా ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు దీనికి. కరివేపాకు ఆకులు ఇవి మంచిగా అసలు స్కిప్ చేయకుండా వేసుకోండి, ఎందుకంటే హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది ఎంతైనా కరివేపాకు వేస్తే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే ఫ్రెష్గా నూరు పెట్టుకున్నామండి, అది ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసాము. సో ఒకసారి ఇలా గరిటెతో కలుపుకున్నాక ఈ చికెన్ ముక్కలు ఏవైతే కట్ చేసి ఉంచుకున్నాం వాటిని వేసేసేయాలి. చెక్క గరిటె ఉపయోగించాలి, గుర్తుపెట్టుకోండి. పాన్ యూజ్ చేసేవాళ్ళు, మామూలుది అయితే మళ్ళీ గీతలు పడిపోతుంది. సో ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలా ఇలాగ మిక్స్ చేయడమే. చూసారా చిన్న చిన్న కోడిగుడ్డు ముక్కలు చూసారా, అవి చిన్న చిన్న ఆమ్లెట్స్లా వచ్చాయి అన్నమాట. భలే ఇలా సింపుల్గా ఇలాగా మిక్స్ చేయడమే. చూసారా ఎలా కనిపిస్తుందో, కలర్ఫుల్గా బాగుంది కదా. సో ఇప్పుడు రైస్ ఏదైతే ఉంటుందో అది చల్లార పెట్టుకోవాలండి. ఎక్కడా కూడా రైస్ అనేది ఉండలుగా ఉండకూడదు, మొత్తం ఇలాగా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. చల్లారిన రైసే ఇది. సరిపడినంత రైస్ని అయితే మనం యాడ్ చేసేసుకుని ఇలా అంతా కంప్లీట్గా మిక్స్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకోండి. చికెన్ మీరు అవసరమైతే స్కిప్ చేసి ఓన్లీ ఎగ్తో అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలానే అన్నీ మిక్స్ చేసినటువంటి ఓల్ గరం మసాలా ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్. ఇంకా స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం, చిన్నపిల్లలకు పెట్టేలా ఉంటే మాత్రం కారం కొంచెం తగ్గించి వేసుకోండి. సాల్ట్ సరిపడినంత. నెక్స్ట్ ఈ మ్యాగీ ప్యాకెట్స్కి మసాలా ప్యాకెట్స్ వస్తాయి కదండి, అదొక మసాలా ప్యాకెట్ అయితే నేను ఉపయోగిస్తున్నాను. మీ అందరి దగ్గర ఉంటాయి కదా, అవి ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి, బట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా. సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు అసలైన పని ఉందన్నమాట మనకి. గరిటెతోటి ఇలా కదుపుతూనే ఉండాలి, టోస్ట్ చేస్తూనే ఉండాలి. ఫ్లేమ్ని హైలో పెట్టి ఉంచండి. సో ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ని పెంచి ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేయడమే. ఫైనల్గా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర జల్లుకొని ఫ్రైడ్ రైస్ తీసుకొని తింటే సూపర్ టేస్టీ ఉంటుందండి, పిల్లలకు కూడా పెట్టచ్చు. నేను హెల్దీ వేలో చూపించాను. ఓకేనా. మీకు ఇష్టమైతే సోయా సాస్ అవి కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు. ఎందుకంటే ఈ సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్ ఇటువంటివి వేస్తే పిల్లలకు పెట్టకూడదండి, అంత హెల్దీ కాదు. సో అందుకే నేను హెల్దీ వేలో చూపించాను మీకు. సో మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గైస్.